టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, వాటిని హేతుబద్ధీకరించాలి, ప్రైవేటు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలి, డిఈడిని రద్దు చేయాలి, విద్యా కమిషన్ 2026 కీలక సిఫార్సులు అంటూ డైరెక్ట్గా టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి. మనం గతంలో ఇదే మాట చెప్తే చాలా మందికి ఏడుపు వచ్చింది, చాలామందికి దుఃఖం వచ్చింది, బాధ అయ్యింది. మా జీతాల మీదనా మీ ఏడుపులు, మా ఉద్యోగాల మీదనా అని అంటే నేనేమన్నా అంటే మీరు జీతాలు ఉద్యోగాలే చేస్తలేరు, దానికి తోడు సెకండ్ ఇన్కమ్ కింద అన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఒకనాడు ట్యూషన్లు చెప్పి బతికిరేమో కానీ ఇప్పుడు అదాంతో పాటు ఇన్సూరెన్స్ ఏజెంట్ నుంచి మొదలు పెడితే ఇంకా చిట్టీల దాకా, రియల్ ఎస్టేట్ నుంచి మొదలు పెడితే రకరకాల వ్యాపారాల దాకా చేస్తున్నటువంటి దొంగ టీచర్లు ఉన్నారని నేను చెప్తే నా మీద ఎగబడ్డారు. ఇలా విద్యాశాఖ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, లక్షల రూపాయలు జీతాలు తీసుకొని కొంతమంది దొంగలు, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, మళ్ళీ అందరు కూడా నన్ను అనుకోవద్దు, భుజాలు తడుముకోవద్దు. ఆ రోజు కూడా ఇదే చెప్పిన, కొంతమంది అత్యధికంగా ఉన్నారు, అత్యధికంగా ఉన్నటువంటి టీచర్లు దొంగలు, చక్కగా పనిచేస్తలేరు, రిజల్ట్స్ రావు, మీదికెంచి హాలిడేస్ తీసుకొని ఇంట్లో వంటారు, మీదికెంచి ఇష్టం ఉన్నట్టు లీవులు పెడతారు, సంతకాలు పెట్టుకొచ్చుకుంటారు, సొంత పనులు చేసుకుంటారు. ఇట్లాంటి దొంగలు ఉన్నాక ఏం మారుతుంది వ్యవస్థ? అంతంత జీతాలు తీసుకొని మీరు చెప్తున్న చదువులు ఎంతనా? ఒక్కొక్కరికి 80,000, 90,000, ₹1,00,000. ప్రైవేటు బడులలో 20,000, 30,000 కూడా రానటువంటి వాళ్ళ దగ్గర మీ పిల్లల్ని జాయిన్ చేస్తారు, మళ్ళీ సిగ్గు లేకుండా, కొంచెం కూడా సోయి లేకుండా. మళ్ళీ ఇప్పుడు వేరేటోళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకొని మీ దాంట్లో జాయిన్ చేసుకుందామని తిరుగుతారు ఇక బడిబాట అని. ఏమేడిచింది? మేమంటే నొప్పి అయింది, ప్రజలు అంటున్నారంటే బాధ అయింది, ఇక ప్రభుత్వం అంటుంది. మళ్ళీ ఈ మాట అంటే మొన్న ఒక దగ్గర కూర్చుంటే ఒక పెద్ద మనిషి ఏమంటాడు, కొంతమంది టీచర్లు ఉన్న జాగలా ఈ టాపిక్ వచ్చింది అన్నట్టు, ఏమని జీతాలు కొంచెం పెంచినట్టు కదా, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొంచెం బెటర్ అయింది కదా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి దాంట్లో ఉన్నదానికంటే ఇప్పుడు కొంత బెటర్ అయింది కదా మన స్టేట్లో మనకు అని నేనంటే, అట్టన ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళతో పాటుగానే పెరిగింది తప్ప వాళ్ళకి ఇవ్వకుండా కేసీఆర్ మాకు అడిషనల్గా చేసిందని చెప్పురని చెప్పి నాతో ఛాలెంజ్ చేస్తారు. ఏం చేసిండు అనేది సరే, నేను అక్కడ ఏం చెప్పినా ఏం అనేది తర్వాత, కాకపోతే అసలు విషయం అది కాదు. కేసీఆర్ ఏం చేసిండని చెప్తే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గొప్పన, కేసీఆర్కి వంత వాడుతున్నావా, డప్పు కొడుతున్నావా, ఇవన్నీ మాటలు వస్తాయి. కాబట్టి నేను అది చెప్పా. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులందరితో సమానం మీరు కాదా? మీరేమైనా ఎక్కువనా? అందరితో పాటు మాకు పెరిగింది, ఇక డిఏలు పెరిగినాయి కదా, అదే మరి నేను చెప్పేది. అందరితో పాటు పెరిగిందే కదా, వేరే రాష్ట్రాలలో ఉన్నాయా? పక్క రాష్ట్రంలో ఉన్నాయా జీతాలు? మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో అంతే ఉన్నాయా? ఏ రాష్ట్రంలో ఎంత ఉందో చూసిన తర్వాత చెప్తే మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయి జీతాలు. అయినప్పటికీ మాకు సపరేట్గా చేసింది ఏంది కేసీఆర్ అని అడుగుతారు ఆ పెద్ద మనుషులు. ఇక ఆడికెళ్ళి టాపిక్ ఏమైందంటే, ఏమీ రాలేవు, మాకు ఏమి ఉపయోగపడలేదు, ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి లేదా రోషయ్య ఉన్నప్పుడే మాకు కొంత బెటర్మెంట్ అయింది తప్ప, పిఆర్సీ రివిజన్ అయింది తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది కూడా ఏం లేదు ఇంకా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా సరిపోతలేవట టీచర్లకు, ఇంకా జీతాలు సరిపోతలేవట, ఇంకా ఇవ్వాలట, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇవ్వచ్చు. కానీ మిగతా డిపార్ట్మెంట్స్ శాలరీస్తో కంపేర్ చేస్తే బ్రహ్మాండమైన జీతాలు ఉన్నారు, మీరు మంచి జీతాలలో ఉన్నారు. ఇక కొంతమంది అందులోనేమో కమిషన్లు వస్తాయి, అందులోనేమో అక్రమ సంపాదన చేయొచ్చు, అందులో ఇల్లీగల్గా ఏమైనా చేసుకోవచ్చు, అందులో అడిషనల్గా ఆ పైన దొరుకుతాయి, ఇండ్లు ఏమొస్తాయి, పొరగాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఏమైనా మేము కమిషన్లు దొబ్బొస్తుందా, మాకేం వస్తుంది అంటే మీరు రెండో దందాలు చేస్తున్నారు. అందుకే చేస్తున్నారు మీరు అందుకే వేరే వ్యాపారాలు చేస్తున్నారు. అయితే వాటిని తగ్గించాలి అంటే హేతుబద్ధీకరించాలి, వాటిని కొంత క్రమబద్ధీకరించాలి. హెచ్చు తగ్గులు ఉన్నాయి అంటే మిగతా డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే టీచర్లకు కొంత జీతాలు ఎక్కువ ఉన్నాయి, ఉంటే తప్పులేదు, ఉండాలి. ఎందుకు భావి భారత పౌరులను తీర్చిదిద్దుతారు ఓకే, కానీ వాళ్ళు కూడా గట్టినే ఉన్నారు. వచ్చే జీతాలు తీసి మడతపెట్టి జేబులో పెట్టుకుంటారు, చక్కగా పనిచేస్తలేరు, స్కూల్కి చక్కగా పోతలేరు. ఇక మళ్ళీ దాంట్లో ఎందుకు ఎఫ్ఆర్ఎస్ వచ్చింది, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ వచ్చింది, మేము పోతున్నాం కావాలంటే అటెండెన్స్ ఇస్తున్నాం. ఎట్లా ఉన్నదంటే మీరు పట్టి పంగనామాలు పెడితే గోడ సాటుకొని తుడుచుకున్నట్టు చేస్తారు. ఎట్లయినా ఖాళీ వచ్చి పొమ్మన్నారు, రాగానే ఫేస్ రికగ్నిషన్, పోగానే ఫేస్ రికగ్నిషన్, మధ్యలో ఎటన్నా పోవచ్చు. ఇక నువ్వు చదువు చెప్తున్నావా లేదా అడిగేటోడు వాళ్ళ మీద అది ఎక్కడుంది ఆ నియంత్రణ, ఆ వ్యవస్థ ఉన్నదా? ఉంటే ఎంఈఓ ఎన్నిసార్లు విజిట్ చేస్తూ ఉన్నాడు, ఎంతమందిని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు, ఆ పైన డిఈఓ ఎన్నిసార్లు పోతూ ఉన్నాడు, మొత్తానికి ఆ వ్యవస్థలో ఉన్న లోపాలేంటి, వీటన్నిటి గురించి మాట్లాడాలంటే నిజంగా ఇలా విద్యాశాఖ కమిషనర్ కరెక్ట్ ఇచ్చేది కమిషన్. నేను కోరుకున్నదే ఇక్కడ కనబడుతుంది. ఆకునూరు మురళి అడిగిండు అన్నాడు కూడా గతంలో, ఇట్లా ఉన్నాయి ఇబ్బందులు. 3వ తరగతి పోరగానికి చూడు ఒకసారి, 3వ తరగతి పోరగానికట 2వ తరగతిలో ఉన్నటువంటి ఒక పాఠం చెప్తే వానికి తెలియదట. వానికి ఆ 2వ తరగతి
పాఠంను చదవనికి రాదట. మరి అది దాటి 3వ తరగతిలకు వాడు ఎట్లా పోయిండా అంటే ఇటువంటి దద్దమ్ములు ఇటువంటి సన్నాసులు టీచర్లు ఉన్నారు కాబట్టి పోతురు. ఆమె ఒక్కొక్కరికి చెప్పగలుగుతామా, అందరికి చెప్పగలుగుతామా? నేర్చుకుంటాడు మిగతాడు వెనక వాడతాడు. ప్రతోని చెప్పనీకే నీకు జీతం ఇచ్చేది, పట్టి చెప్పనీకే నీకు జీతం ఇచ్చేది, వాళ్ళని పైకి తీసుకురమ్మని నీకు జీతం ఇచ్చేది. అది విడిచిపెట్టి నేను డ్యూటీ లెక్కనే చేస్తా, ఇంటికి పోతా, ఏంది ఆ డ్యూటీ? మీకు అందరికంటే ఎక్కువ జీతాలు ఇచ్చిన ఉద్దేశం ఏంది అని ఇలా ప్రజలు అడుగుతారు. ఇలా ప్రతి మాట ప్రజలదే, కావాలంటే చూసుకోర్రి. ఇగో చూడండి ఒకసారి. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు మార్కెట్ ప్రమాణాల కంటే గణనీయంగా ఎక్కువ ఉన్నాయని, భవిష్యత్ నియామకాల్లో వీటిని సమీక్షించి హేతుబద్ధీకరించాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎస్, సిఫార్సు చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే కొద్ది మంది పరిస్థితి బాగాలేకపోతే నేనేం చేయలేను. అయ్యో మాకు ఆ జీతం కూడా సరిపోతలేదు, ఏం సరిపోతుంది మాకు అంటే నేనేం చేయలేను. కాకపోతే బయటకు వచ్చి వేరే డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు చూడండి, లేదా ఇంకా పక్కకు వచ్చి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి కనీసం జీతాలు కూడా చక్కగా వస్తలేవు, వాళ్ళు ఇంకా చచ్చిపోతున్నారు. నెలలు జీతాలు పెండింగ్ పెట్టిరు. అరే వాళ్ళ కర్మబై, మేము కష్టపడి జాబులు కొట్టినాం. ఎవరి కోసం కష్టపడ్డావు? నీ కోసం కష్టపడ్డావు. కానీ ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది. ప్రభుత్వానికి కూడా అర్థమైపోయింది మీరు ఏం చేస్తున్నారు. ఇప్పుడు ప్రొడక్టివిటీ రాకుండా ఓ చిన్న కంపెనీని కూడా ఉంచరు. మీరు కూడా ఓ చిన్న కోక పెట్టుకొని 4 రోజులు నడిపించి చూసి పెట్టుబడి పెట్టి ఇది నడుస్తలేదు ఇక అట్టిదే అనుకున్నప్పుడు తీసి అవతల వాడేస్తారు. అట్లనే ఇది కూడా గంతే. మిమ్మల్ని తీసి ఇంకో డిపార్ట్మెంట్లో కూడా వేయచ్చు అవసరం లేదనుకుంటే. ఇంకేం చేస్తారు మరి? మళ్ళీ దీని మీద కొంతమంది వ్యతిరేకిస్తారు. అట్లెట్లా అంటే మీరు తీసుకుంటున్న జీతానికి మీరు చేస్తున్న పనికి సంబంధమే ఉండలేదు. మరి మీరు ఏదో గొప్ప ఊహించుకుంటారు అన్నట్టు, కానీ మీ పని మీ ప్రొడక్టివిటీ ఏమీ లేదనేది తేటతెల్లం అయిపోయింది. ప్రజలు అనుకుంటారనే విషయాన్ని ప్రభుత్వంకు చేరింది. పైగా ప్రభుత్వంలో ఒక కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లని తేలింది. మిమ్మల్ని మీ కథల్ని గుర్తించి వాటిని తగ్గించి క్రమబద్ధీకరించాలని డిసైడ్ అయిపోయింది. ఇలా చాలామంది మాట్లాడతారు, ఇక మా టీచర్ల మీద వాడు ఏడుస్తున్నారు, దోసుకుంటున్న దొంగలను పట్టుకోలేరు, ఆపలేరు. మీ జర్నలిజంలో ఎంతమంది దొంగ వేషాలు వేస్తూ ఉన్నారు. ఎస్, ఈపులు వెళ్ళగొట్టమంటున్నాం, అట్లా మిమ్మల్ని అనమంటారా? ఒకడైతే నాకు టీచర్లు అంటే గంగి గోవులు లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని అనడానికి నువ్వు ఎట్లా నోరస్తుందిరా భ్రష్టుడా, దుర్మార్గుడా అంటారు. నా కామెంట్లు చూడరు మీరు, ఇయ్యాలట్టుకుంటాయి నా వీడియోలో. ఇదే ఛానల్లో ముందున్నటువంటి వీడియోలో టీచర్లకు ఎట్లా ఉన్నాయి జీతాల గురించి మాట్లాడలేదు నేను. ఇంకా ఆనాడు మాట్లాడింది దందాలు చేసుకుంటా ఉన్నారు. చదువు శారడు బలుపాలు దోషడు అనే సామెత ఎట్లయితే ఉందో, చదువు శారడు దందాలు దోషడని చెప్పి పెట్టినటువంటి ఆ థంబ్నెయిల్కి ఇక నాకు వచ్చినాయి అయితే కాల్స్, బెదిరింపు కాల్స్ కూడా. వాడైతే చెప్పులు మెడలేస్తా అంటాడు, వాడు చెప్పుతో కొడతా అంటాడు, వాడు ఇంకోటి అంటాడు, ఇంకో వాళ్ళ టీచర్లా దొంగలు మోపారు కొంతమంది. అందుకోసానికి కొంతమంది ఏం అందరికి వస్తుంది, ఇలా దందాలు చేసుకుంటుర్రు, మీదికించి జీతాలు మంచి తింటుర్రు, పని చక్కగా చేస్తలేరు. ఇక అటెండెన్స్ ఒకటి పెట్టిరిగా బరాబర్ పోతున్నాం వస్తున్నాం, కథం చదువు కథం గంగలు కలిపిర్రు. ఇంకో అయితే పెరుగుతున్న పెన్షన్లు, అలవెన్సులు, వేతనాలు రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి సవాలుగా మారిన నేపథ్యంలో ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో విద్యారంగ బలోపేతం, కొత్త విద్యా సంస్థల ఏర్పాటు కష్టతరం అవుతుందని కమిషన్ భావించింది. ఈ నేపథ్యంలో టీచర్ల జీతాల ఖర్చును తగ్గించడం ద్వారా మిగిలే నిధులను పాఠశాల మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమం, విద్యా నాణ్యత పెంపు కోసం కేటాయించాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో పర్యటించి 305 విద్యా సంస్థలు సందర్శించి వేలాది మంది తల్లిదండ్రులు, నిపుణులతో చర్చించిన తర్వాత తెలంగాణ విద్యా కమిషన్ ఈ సిఫార్సులను రూపొందించింది. ఈ వేలాది మంది తల్లిదండ్రులు ఎట్లయితే చెప్పారో నాకు కూడా గతంలో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాతనే నేను వ్యాఖ్యలు చేసిన. అంతేగాని నాకేం పర్సనల్ గడ్జ్ లేదు. కొంతమంది డౌట్ పడ్డారు, అలా చుట్టపొలల్లో ఎవరికన్నా ఉద్యోగాలు ఉన్నట్టున్నాయి, టీచర్ జాబులు, అందుకే బాగా సంపాదించుకొని ఎదిగిపోతున్నట్టున్నారు. అది తట్టుకోలేక ఈయన ఇట్లా అంటుడు. అరే బాబు, ఎవని జీతం వాంది, ఎవని బతుకు వాంది, వానికి ఎక్కువ వస్తే వాడు నాకేమి ఇయ్యాడు, నాకు తక్కువ వస్తే వాడు తెచ్చిపెట్టాడు. అట్లా ఏమి ఉండదు కదా. ఏది నాకు చుట్టపోడు ఉన్నాడు, నాకు ఎరుకున్నాడు ఉన్నాడు అని చెప్పేసి జరుగుతున్న తప్పిదాన్ని మాట్లాడకుండా ఉండమంటారా? చెప్పుండ్రి. నావోడున్నా అవతలోడున్నా ఎవడున్నా ఒకే రకంగా ఒకే దృష్టితోటి సమదృష్టితో చూడాల్సింది జర్నలిజం. అందుకోసానికే నేను ఆ రోజు అట్లాంటి మాటలు చెప్పిన అన్న ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా. డెఫినెట్గా క్రమబద్ధీకరించాలి, ఆలోచన చెయ్యాలి, విద్యార్థులకి అక్కడ సౌకర్యాలు పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. ఒక్కడన్నా వాళ్ళ కోసానికి మాట్లాడతాడా? వాళ్ళ పిఆర్సీలు, వాళ్ళ ఎఫ్ఆర్ఎస్, వాళ్ళ సమస్యలు, వాళ్ళ డ్యూటీలు, వాళ్ళ ట్రైనింగు, వాళ్ళ ఇబ్బందుల గురించి మాట్లాడతారు ఏనాడన్నా, కానీ వాళ్ళ బదిలీల గురించి మాట్లాడతారు. కానీ ఏనాడన్నా మా స్కూల్లో పిల్లలకి బెంచీలు చక్కగా లేవు, మా స్కూల్లో వసతులు సరిగ్గా లేవు, పిల్లలకి టాయిలెట్స్ లేవని మాట్లాడినటువంటి టీచర్లను చూపెట్టరు నాకు ఎక్కడన్నా కనిపిస్తే. మీడియాతోనో లేకపోతే బయట నాయకుల దగ్గరనో ఎక్కడికన్నా పోయి, లేకపోతే ఉన్నాడు రోడ్డు మీద కూర్చోమని ఉంటే వట్టప్పుడు వచ్చి ఇంద్రపార్క్ కాడ కూర్చుంటారు కదా. మాకు ప్రమోషన్లు రాలేవు, మాకు బదిలీలు ఇవ్వలేదు, స్పౌస్ బదిలీ రాలేదు, అక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఇస్తలేరు, మా పిఆర్సీలు ఏమైనాయి, మా అలవెన్స్లు ఏమైనాయి అని కొట్లాడుతుంటారు కదా. మరి ఒక్కనాడు కొట్లాడుర్రి విద్యార్థుల కోసానికి.
బాగుపడుతుంది కదా ఆ వ్యవస్థ మొత్తం. మొత్తం 305 విద్యా సంస్థలను సందర్శించి వేలాది మంది తల్లిదండ్రులు నిపుణులతో చర్చించిన తర్వాత తెలంగాణ విద్యా కమిషన్ ఈ సిఫార్సులు రూపొందించింది. ఇంగ్లీష్ మీడియంలోనే బోధన, నర్సరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉండాలని కమిషన్ సూచించింది. అదే సమయంలో 1వ తరగతి నుంచే తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ అనే భాషల విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది. ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ ఉంచేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల అర్హతల ఆధారంగా పాఠశాలను వర్గీకరించి గరిష్ట ఫీజులు నిర్ణయించాలని ప్రతిపాదించిందంటూ ఇక్కడ ఇంకో రెండు మూడు సూచనలు కూడా చేసింది. డెఫినెట్గా అది తెలుసుకోవాలి మనం. ఒకసారి చూడండి, విద్యాశాఖ చేసినటువంటి విద్యా కమిషన్ చేసినటువంటి సూచన. 45% మార్కులు వస్తేనే పాస్, 35% 36 మార్క్స్ ఏదో ఉంటుంది కదా, అది కాకుండా 45%కి రావాలని చెప్పి చెప్తూ స్కూల్ ఇంటర్ స్థాయిలో పాస్ మార్కులను 35% నుంచి 45%కి పెంచాలి. ఇంతకుముందు 35%, అదే 36 మార్కులు వస్తే పాస్ అంటుండే కదా. సో 35% నుంచి 45%కి ఇంక్రీజ్ చేయాలని చెప్పి చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే స్టాండర్డ్స్ పెరుగుతాయి, ఆ స్టాండర్డ్స్ డెవలప్ అవుతాయి. సో డిగ్రీ, పీజీ కోర్సుల్లో 50% మార్కులు వస్తేనే ఉత్తీర్ణత. అవును, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికంటే అదే 35% ఉన్నది కాబట్టి అది మార్చి 50% మినిమం పెట్టాలి. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి 50% అని మీరు పెడుతున్నారు కదా. ఇప్పుడు పీజీ సెట్ కానీ, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెట్ కానీ, లా సెట్ కానీ, ఇంకా వేరే ఎంట్రన్స్లో ఐ సెట్ కానీ రాయాలంటే మినిమం 50% డిగ్రీలో క్వాలిఫై అయ్యి ఉండాలి, మార్క్స్ వచ్చి ఉండాలని చెప్పి పెట్టేటువంటి ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో అది ఎట్లయినా పెడుతున్నప్పుడు అంతకంటే కింద వచ్చినోడు డిగ్రీ పాస్ అయ్యే లాభం ఏమున్నది? అంతకంటే కింద ఉన్నోడు 35%, 36% లేదా మీరు అన్నట్టు 40% ఉన్నోడు పాస్ అయ్యి కూడా చేసేది ఏమున్నది? మీరు ఎలాగో ఏ ఎంట్రన్స్కైనా 50% పెడుతున్నారు కదా. సో అలాంటప్పుడు అది 50%గా మారుతూ అయిపోతుంది. ప్రైవేట్ కాలేజీల్లో క్లాసులు చెప్పకుండా కోచింగ్ ఇవ్వడం నిషేధం. ఇది చెప్తే ఒక్కడన్నా విన్నరా? ప్రభుత్వ బడులల్లో లక్షల రూపాయల జీతాలు తీసుకొని ఆ పిల్లలకు చదువు చక్కగా చెప్పకుండా బయటకొచ్చి ప్రైవేటు పాఠశాలల, ప్రైవేటు బడుల, ప్రైవేటు క్యాంపస్లలో, మంచి మంచి ఇన్స్టిట్యూట్లలో పోయి కోచింగ్లు చెప్పొస్తారు. ప్రైవేట్ కాలేజీల్లో క్లాసులు చెప్పకుండా కోచింగ్ ఇవ్వడం అట్లే నిషేధం అంటూ. టీచర్లకు ఆటోమేటిక్ ప్రమోషన్లు ఇవ్వద్దు, పనితీరు ఆధారంగానే పదోన్నతులు ఇవ్వాలి. విన్నరా? ఆటోమేటిక్గా వాళ్ళ వయసు అయింది, వాళ్ళ సర్వీస్ అయింది కాబట్టి ఇచ్చేద్దాం. ఏమిస్తావు? ఎంతని పెంచుకుంటూ పోతావు? ఇంకా లేనోడు లేకనే పాయ, ఉన్నోనికి నిండా పెట్టుకుంటూ పోనే పడతారు. లేనోడు కథం అయిపోయా. 10,000 జీతం చేసుకుంటానికి వారు చక్కగా ఇయ్యనయ్యరు జీతాలు. అయితే ఇక్కడ ఆటోమేటిక్ ప్రమోషన్లు ఇవ్వద్దంటారు, పనితీరు ఆధారంగానే పదోన్నతులు కల్పించాలి. ఎవరికైనా సరే వాళ్ళ పనితీరును బట్టి, వాళ్ళ స్టాండర్డ్స్ను బట్టి, పిల్లల్లోంచి వస్తున్నటువంటి రిజల్ట్స్ను బట్టే జీతాలు కూడా ఇవ్వాలని గతంలో కోరిండ్రు. అది మనం చెప్తే నచ్చలేదు చాలామందికి. వీళ్ళు ఇంకా ప్రమోషన్లు అంటారు. లేదా జీతమే పొరగాళ్ళ చదువును బట్టి, పొరగాళ్ళకి వచ్చే రిజల్ట్ను బట్టి వాళ్ళకి జీతం ఇవ్వాలి. అప్పుడు చక్కగా అవుతుంది ఆ వ్యవస్థ. నాకు టీచర్ల మీద ఉన్న కోపంతో కాదు, చాలా గౌరవం ఉంది. గొప్ప గొప్ప టీచర్లు, గొప్ప గొప్ప విద్యార్థులను తీర్చిదిద్దిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో మేము కూడా ఒకళ్ళం, అట్లా మస్తు మంది ఉన్నారు. వాళ్ళు చదువు చెప్తేనే ఇవాళ ఇక్కడ నిలబడి ఈ 4 మాటలు చెప్పగలుగుతా ఉన్నాం. కాకపోతే దొంగలు మోపోయారు, ఎక్కువైపోయారు, టీచర్లలో దొంగలు పడ్డారు. మమ్మల్ని ఏం చేయమంటారు? మరి మార్చుకుందామా, ఇడిచిపెడదామా? మీకే ఎరక. అరే నేను ఈ మాట నమ్మరు, ఒప్పుకోరు. ఏ టీచర్ సాట్ కన్నా ఇంకో టీచర్ని అడిగితే ఆయన గురించి నేను మొత్తం చెప్తాడు. నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి ఇప్పటిదాకా. ఏ టీచర్ ఏ దందాలు చేస్తాడు, ఎక్కడెక్కడ పోతాడు, ఓటు కోసానికి ఏడికి పోయి పైసలు తెచ్చుకుంటాడు, వాళ్ళ ఎమ్మెల్సీ ఓట్లల్లో, లేకపోతే ఇంకా వాళ్ళ యూనియన్లలో ఎట్టటి తిరుగుతారు, ఏ యూనియన్ నాయకులతో తిరిగి ఏడ కమిషన్లు దొబ్బుతారు, ఏ దాంట్లో వాళ్ళకు బిల్లులలో కమిషన్లు వస్తాయి, ఇట్లాంటివన్నీ కూడా తెలియదా? మాకు ఎరకలేదా? పనితీరు ఆధారంగానే పదోన్నతులు ఇవ్వాలి. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్లను నియమించాలి. ఇది కూడా వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్లను నియమించాలి. ఐఐటీలు అట్లే పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా మార్చాలి. కార్పొరేట్కు ధీటుగా అన్ని స్కూళ్ళలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు నిర్వహించాలి. ఇది లేకపోవడం వల్ల సమస్య అవుతోంది. ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అవి పెడుతున్నటువంటి కాన్వెంట్లకు లేదా ఈ కార్పొరేటు ఈ ప్లే స్కూల్స్కి పంపించిన తర్వాత ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పొరగన్లను ఉన్నాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికంటే వాడు అప్పటిదాకా చదివేది తెలుగు మీడియం కాదు కదా, ఇంగ్లీషే కదా. సో అందులో వాడికి చెప్తారు కదా, ఏబిసిడీలు చెప్తారు, లేకపోతే సరే టేబుల్స్ చెప్తారా చెప్పరా, కానీ చిన్నవి నేను చెప్పేది ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అన్నాక నెక్స్ట్ పోయినాక 1వ తరగతిలో వాళ్ళు చదువురా అంటే వాడు చదువుడా పక్కకు పెడితే తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. అరే మళ్ళీ తీసుకపోయి మళ్ళీ తెలుగు మీడియంలో ఎందుకు విని తీసుకపోయి సేమ్ ఫస్ట్ క్లాసు ఏదైనా కాన్వెంట్లో ఏదైనా మంచి కార్పొరేట్ స్కూల్ వేసేద్దాం అంటారు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. అందుకే ఇక్కడ ఆ గ్యాప్ ఏర్పడుతూ ఉంది. పిల్లల్ని 5 ఏళ్ళు నిండగానే 6 ఏళ్ళలో తీసుకపోయి వేస్తారు కాబట్టి ఆ 3 ఏళ్ళు నిండగానే 4 ఏళ్ళకే వేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని జాగాలలో. ఇదేమో గవర్నమెంట్ స్కూళ్ళలో 6 ఇయర్స్ అనేది, కానీ ప్రైవేట్ కాన్వెంట్లలో 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు కాగానే కథం తీసుకపోయి ఎత్తేస్తారు. ఎందుకంటే ఇంట్లో భరించలేకపోతారు ఆ పొరాల పోరు.
సో అక్కడ 2 ఏళ్ళు చదివిన తర్వాత వానికి ఎంతో అంత 2 ఇంగ్లీష్ ముక్కలు రాగానే వాడిని తీసుకుపోయి నెక్స్ట్ కాన్వెంట్లోనే వేద్దామని డిసైడ్ అయిపోతారు. ఫీజులకు అడ్డు అదుపు లేదు, అక్కడ నష్టమవుతా ఉంది. పైగా ప్రభుత్వ బడులకు కూడా పోతాడంటే పోడు, పంపించే పరిస్థితి వీళ్ళకు ఉండదు. అందుకే క్లాసులు ఎల్కేజీ యూకేజీ అవి ఉన్నాయి కదా, ఆ నర్సరీ కూడా నిర్వహించాలని చెప్తా ఉన్నారు. మొత్తానికి స్కూళ్ళనే ఇంటర్ కూడానట ఎప్సెట్ రద్దు, ఇంటర్ మార్కులతో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ సీట్లు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇక్కడ 10th 12వ తరగతిలోనే పబ్లిక్ పరీక్షలు, ఎస్ఎస్సి ఇంటర్ బోర్డులను కలిపేయాలిగా, ఇంటర్ బోర్డులను ఎస్ఎస్సీలు కలిపేసేయాలట. సో పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంలో కొనసాగించాలి. టీచర్ పోస్టుకు డిగ్రీ బీఈడి చదివి ఉండాల్సిందే పక్కా, ఎందుకంటే డిఈడి కోర్సును పూర్తిగా ఎత్తేయాలి. వీళ్ళకి ఇప్పుడు డిఎడ్ చదివి డిఎస్సి రాయగానే వాళ్ళను ఎస్జిటీలుగా జాబులు ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ డిగ్రీ ఉండి బీఈడి చదివితే ఇస్తే ఎస్జిటి, అప్పుడు ఆయన స్కూల్ అసిస్టెంట్ అవ్వడానికి ఇక ఆయన చెప్పిన చదువు వచ్చిన రిజల్ట్ దాన్ని బట్టి ప్రమోషన్లు ఇవ్వాలి. సో డిఈడి కోర్సును తీసేయాలని చెప్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కమిషన్, ఇగో ప్రైవేట్ కాలేజీలలో ఇది ఫస్ట్ తగ్గించాలి. బడ్జెట్లో విద్యకు 18% కేటాయించాలని కమిషన్ సిఫార్సు అంటూ మొత్తానికి ఇగో సర్కారు బడుల్లో 1వ తరగతిలో అడ్మిషన్లు 26% మాత్రమే. కమిషన్ గుర్తించిన కొన్ని విషయాలు చూడురు. ఇంకా కమిషన్ ఏం చెప్పింది నూరి, 2వ తరగతి వాచకం చదవగలిగే 3వ తరగతి స్టూడెంట్స్ 6.3%. విన్నారా? 2వ తరగతి వాచకం, 2వ తరగతి పుస్తకం చదువురని ఆయన అంటే 3వ తరగతోడు చదువుతలేరట, అలా 6.3% మాత్రమే చదువుతారు. మిగిలిన మొత్తం 93.7% అసలు చదువుతలేరట. 93.7% పొరగాళ్ళకి ఆ 2వ తరగతి బుక్కే తెలియదు, రానే రాదట వానికి. ఇక వాడు ఏమి ప్రమోట్ అయినట్టు, ఎందుకోసం చేసినట్టు? 0 ఎన్రోల్మెంట్ బడులు అంటే 1920 దేశంలో 2వ స్థానం ఇవి. రాష్ట్రంలో 82% ప్రైమరీ స్కూళ్ళలో మల్టీగ్రేడ్ టీచింగ్. సో 36% బడుల్లో ఒక్కరే టీచర్ ఉన్నారు. యూనివర్సిటీల్లో 80% టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. రాష్ట్రంలో 13.9% కాలేజీలకే నాక్ గ్రేడ్ అంటూ మొత్తానికి ఇక్కడ కమిషన్ గుర్తించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆకునూరు మురళి తీసుకుపోయి రేవంత్ రెడ్డికి ఇచ్చిండు. ఇది మరి ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిందే, చేస్తేనే వ్యవస్థ బాగుపడుతుంది, లేకపోతే మళ్ళీ యాడేసిన గొంగలే అన్నే ఉంటుంది.